జరుగుతున్నటువంటి ఎలక్షన్లు వాటి తీరు వేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు విషయమై ముఖ్యంగా వెనకబడిన తరగతికి చెందినటువంటి గీత కార్మికుల మీద ఆధారపడి ఉన్నటువంటి చెట్టుబెంజ, పేద, గౌడ, శ్రీశైన ఈ కులాలకి సంబంధించినంతవరకు రాజకీయ పార్టీలు 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఈ జిల్లాలో మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో కనీసం ఏ పార్టీ కూడా మాకు ప్రాధాన్యత ఈ వృత్తిదారులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మేము వెనకబడిన తరగతులకు చెందినటువంటి కులాలు అయినప్పుడు కూడా మా ఓటు బ్యాంకును మాత్రం పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. మమ్మల్ని మాత్రం ఎక్కడ కూడా ఎదక్కంట కిందకు తొక్కుతున్నారు. అందుకని ఈవేళ మేము కూడా మాకు సరైనటువంటి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనట్లయితే మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈవేళ సిద్ధంగా ఉన్నామని నిన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పెద్దలందరూ కూడా మాకు చెప్పాలి. ఇది పత్రిక ద్వారా, మీడియా ద్వారా ఇది రాజకీయ పార్టీలకు వెళ్ళాలని రాత్రి జరిగినటువంటి సంఘటన ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు మా యొక్క ఆవేదనని, మా యొక్క కోరికని మీరు ఆయా రాజకీయ పార్టీలకి పత్రిక ద్వారా, మీడియా ద్వారా తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమావేశం ఇవాళ ఏర్పాటు చేయడం. అంటే కనీసం ఈ 3 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలో శివాజీ గారి తప్పించి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి మా కమ్యూనిటీకి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక శాసనసభ స్థానాన్ని కానీ లేదంటే ఒక ఎంపీ స్థానం కానీ ఈ బలహీన వర్గాల వారికి మా కేటాయించుకోవడం మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము మా ఉద్యమం ఒకటే, రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మాకు బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయా పార్టీలు మాకు ప్రాధాన్యత ఇవ్వకపోయినట్లయితే రేపు జరిగేటువంటి శాసనసభ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకు కూడా మేము ఆయా పార్టీలకి గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉందని మేము తప్పకుండా నిర్ణయం తీసుకున్నాం. నిన్న మా పెద్దలు ఇచ్చినటువంటి సలహా, మా నాయకులు ఇచ్చినటువంటి సలహాని ఇవాళ మీకు పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం.